నెలకి ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూడండి, ఎవరైతే మందు బాబులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎక్కడ అప్పులు పుట్టవు. కానీ అవ్వాతాతలకి సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉంటారండి. వికలాంగులు కావచ్చు, విడోస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉంటారులే గానీ అందరూ అలాగే ఉండరులే. మరి కోడళ్ళు ఆడోళ్ళు అందరూ మరి అంత దుర్మార్గంగా ఉండరులే సాహెబ్ గారు. ఒకళ్ళిద్దరు ఉంటారేమో. చంద్ర గారు కోడళ్ళనే కాదండి, వాళ్ళ కొడుకులో ఎవరో ఒకళ్ళు రాగానే నేను వాస్తవం కరెక్టే గానీ మీరు చెప్పేదంటే నేను కూడా లేడీనే కాబట్టి అంత తీవ్రంగా దీన్ని మీరు హోల్ అండ్ సోల్ యాక్సెప్ట్ చేయలేను నేను. కాబట్టి ఒకళ్ళిద్దరు ఉంటారు. అయితే మేడం వీళ్ళకి అప్పు ఇస్తారండి అక్కడ. వాస్తవంగా వీళ్ళు ఏంటంటే ఆ నెల 1వ తారీఖు రాగానే ఆ హోటల్లో ఇడ్లీ తెచ్చుకోవటానికో, లేకపోతే మందులు కొనుక్కోవటానికో, లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలకు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం దుష్ప్రచారం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కలిసి ఈ రాకుండా చేశారని చెప్పి ఒక 4 రోజుల నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు గేమ్. మేమేమంటామంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలండి. వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలిసినప్పుడే ఓహో ఈ విధంగా జరుగుతుందని చెప్పి వాళ్ళకు కూడా తెలిసింది. ఈ సామాజిక పెన్షన్ల విషయమే కాదండి, ఇంకా వేరే అంశాలతో కూడుకున్నటువంటి అంశాలతో పాటు వాలంటీర్లు ఇప్పటికే ఇవాళ పెన్షన్ అయిపోయినా గానీ వాళ్ళతో ప్రాపగాండా సాహెబ్ గారు కరెక్టే. ఇది తెలవాలి. నిధులు ఖాతాల్లో లేవు, శ్వేతపత్రం విడుదల చేయాలి, లేదా ఖజానాలో ఖాళీ అయిపోయిందని రాజేష్ గారు అన్నారు. మీరు గ్రౌండ్ లో రియాలిటీ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ మీద ఆయన ఎప్పుడు డిపెండ్ అయ్యి రాజకీయం డే 1 నుంచి కూడా ఓట్లు ఎలా పడాలి, వాళ్ళు బూత్ దాకా ఎలా రావాలన్న ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నప్పుడు పూర్, వెరీ పూర్, లేదా ఇవన్నీ మాధ్యమాలు చూడలే, కళ్ళు లేనోళ్ళు, బాగా ముసలోళ్ళు, ఇవన్నీ కూడా టైంకి వచ్చే డబ్బు ఆగిపోయింది, రావట్లేదు, చంద్రబాబు ఆపేశాడంటే టక్కుమని నమ్ముతారు. ఆ చైన్ ఎట్లా బ్రేక్ చేస్తారు? ఈ రోజు రావాల్సిన డబ్బు రాలా. వాళ్ళేమి సోషల్ మీడియాలు, మాధ్యమాలు, టీవీలు మనం నెత్తి నోరు బాదుకుని చూడరు. ఒక ఎమోషను, సైకాలజీ గేమ్ ఆడతారు. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మా డబ్బులు అంటే, అమ్మ చంద్రబాబు రానివ్వలేదు, మమ్మల్ని ఆపేశాడు, రెగ్యులర్ వచ్చే వాలంటీర్ అక్కడ కనపడ్డు. ఈ చైన్ ఎట్లా బ్రేక్ చేస్తారు మీరు? ఇప్పుడు ఈ చైన్ అంటే ఇన్నెండు పెట్టారు, ఖజానాలో డబ్బులు లేవంటే ఆ ముసలావిడికిను ఆ ముసలికి అర్థం అవుతాయా? ఖచ్చితంగా మీరు చెప్పేది వాల్యూడ్ పాయింట్. ఎట్లా బ్రేక్ చేస్తారు 40 రోజులు విషయం ఇది? కానీ మీ మీదకి నెడుతున్నారు వాళ్ళు. ఇక్కడ అదేనండి, వైకాపా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ అబద్ధాన్ని నిజమని నమ్మేయటం. మేము దాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలంటే మేము కూడా ఖచ్చితంగా ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో, లేకపోతే మా నాయకులు కొంతమంది ఉన్నారో సామాజిక పెన్షన్లు ఎందుకు రావట్లేదని చెప్పి మేము కూడా ఒక 2 డేస్ నుంచి ఈ సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళకి వివరిస్తున్నామండి. ఎందుకంటే ప్రచార మాధ్యమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు, సామాజిక పెన్షన్లు ఎట్టి పరిస్థితులను ఆపకూడదు, సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానో లేకపోతే అక్కడ ఉండేటువంటి స్థానిక ఎంప్లాయీస్ చేతనో వాళ్ళని ఇనిషియేటెడ్ గా తీసుకొని ఒక 4-5 రోజుల్లో ఇవ్వమని చెప్పి ఆయన కూడా లెటర్ రాశారు. ఇటువంటి ఇప్పటికే అందరికీ స్ప్రెడ్ అయిపోయినాయండి. ఎందుకంటే ఈ సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. పక్కన తెలియకపోతే చదువుకున్న పిల్లల్ని అడుగుతారండి, ఏమైందమ్మా ఏంది ఇది నాకు పెన్షన్ రావట్లేదంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ 2 రోజుల నుంచి అందరికి తెలిసిపోయింది. సామాజిక పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ప్రభుత్వ అధికారులతో కలిసి రానియకుండా చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం చేస్తున్నాడని చెప్పే భావన ఇప్పటికే చాలా మంది ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందండి. మీరన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మైనార్టీలు ఉంటారు. అది కదా రియల్ ఓటర్స్ పోల్ బూత్ వరకు వచ్చి వేసే వాళ్ళ టార్గెట్ అయింది. టార్గెట్ ఆడియన్స్ లాగా సినిమాకి టార్గెట్ ఓటర్సే వాళ్ళు. అవునండి, వాళ్ళకి కూడా వివరించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలండి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు 35 రూపాయల పెన్షన్ ని 200 రూపాయలు చంద్రబాబు గారు చేశారు. 200 దగ్గర నుంచి 2000 రూపాయలు చేశారు. ఈ చెప్పుకుంటా వస్తా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు, ఆపన్నులకు అస్తమందించేటువంటి వ్యక్తి అమ్మ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రేపు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నారని కూడా మేము చెబుతున్నామండి. దీంతో పాటు చాలా మంది ఇట్లా జరిగిందయ్యా ఇది అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అని అతను మరి ఏదో మాకు మాయమాటలు చెప్పాడని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదయ్యా మా చేతులకు డబ్బులు వచ్చే 1వ తారీఖు అని కొంతమంది అంటున్నారు. వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎందుకంటే ప్రతి నెల ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఉద్యోగస్తులకు జీతాలు రాపోయినా, పెన్షనర్స్ కి జీతాలు రాపోయినా, కానీ సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళకి 1వ తారీఖే వాళ్ళకి తలుపులు బద్దలు మరి పొద్దున్నే ఇచ్చేస్తున్నారు, 6 కల్లా మా చేతిలో పెట్టేస్తున్నారని చెప్పి కదా ఆయన బటన్ నొక్కినప్పుడు చెప్పేస్తారు. తలుపు బద్దలు కాదండి, అసలు 6:30 కల్లా ఈ 4-5 నెలల నుంచి 6:30 కల్లా డబ్బులు ఇచ్చేయటం, ఖచ్చితంగా 9కి క్లోజ్ చేసేస్తారు వాళ్ళ అకౌంట్లు అందరూ కూడా వాలంటీర్లు. నేనేమంటానంటే నేను ఫస్ట్ మీరు ఇంట్రో చెప్పిన తర్వాత కూడా నేను చెప్పింది అదేనండి. 2,76,000 మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉంటే 2,00,000